టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే మీరు జైలుకి పోయింది. మీకు గుర్తుండాలి ఈ విషయం. ఆ రోజు ఎస్ఐబి చీఫ్ ని, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ని, ఆ రోజు డీజీపీని ఈరోజు ముద్దాయిలు చేయండి దయచేసి. చేయకపోతే వాళ్ళు మళ్ళీ మీ సుద్దే చేరుతున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ మీ ఫోన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారేమో. దయచేసి జాగరూకతతో వ్యవహరించండి అని చెప్తా ఉన్నాను. నిన్న ప్రణీత్ రావు చేసి ఉండొచ్చు, రేపు మెల్ల చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇవాళ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడున్నాయి? ప్రణీత్ రావు అనేటి ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది కదా. టెలిఫోన్ ట్యాపింగ్ మిషన్ వచ్చి ఐ న్యూస్ అనేటువంటి మీడియా సంస్థలో ఉంది కదా. ఇంకా మీడియా సంస్థ ఎందుకు సీజ్ కాలేదు? ఎట్లా మీడియా సంస్థ కాంపౌండ్ లోపల ఆ మిషనరీ పెట్టిండ్రు, ఆ బిల్డింగ్ ఎందుకు సీజ్ కాలేదు? ఆ ఎక్విప్మెంట్ ఎందుకు సీజ్ చేస్తలేరు పోలీసులు? దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? దయచేసి చెప్పాలి. మీకు నేను చెప్పినటువంటి మాటల మీద విశ్వాసం లేకపోతే ముఖ్యమంత్రి గారు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని మీ ముఖ్యమంత్రి గారు అఫీషియల్ మెయిల్ కి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి అధికారిక మెయిల్ కి ఈ రోజు పంపుతారు. లేదు రేపు రమ్మంటే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని వ్యక్తిగతంగా కలిసి హైకోర్టు లోపల కంప్లైంట్ ఇస్తారు. దయచేసి ఈ కేసు విస్తృత పరిధిని, విస్తృత కోణాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మేము అందరం బాధితులమే కాబట్టి దయచేసి ఈ కేసు విచారణని సిబిఐకి ఇప్పించి డీజీపీలా, ఎస్ఐబి చీఫ్లా, ఇంటెలిజెన్స్ చీఫ్లా నీ కులమా నా కులమా అని చూడకుండా తప్పు చేసిండా నిజాయితీ ఉన్నాడా ఈ రెండింటినే గమనంలోకి తీసుకొని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతందుకు మీరు ప్రయత్నం చేస్తారని, ప్రజలు మీరు విధించినటువంటి విశ్వాసాన్ని మీరు నిలుపుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఐన్యూస్ విషయం ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఒక రకమైనటువంటి రాజకీయ కుట్ర నడుస్తా ఉంది. ఇది వాళ్ళు పోస్ట్ చేస్తారు. 9 రోజుల క్రితం ఇట్లాంటిది పోస్ట్ చేస్తారు. ఒకవేళ ఇది అధికార పార్టీ వాళ్ళ ఛానల్ అయితే వాళ్ళ పైసలు ఉంటే ఇదెందుకు పోస్ట్ చేసినాడు కాదు, వీళ్ళే రాస్తారు. చాలా ఉన్నాయి ఇందులో, మనకి మంచి వచ్చేది మాట్లాడుతున్నాం. ఒకే గదిలో కవిత కేజ్రీవాల్ విచారణ. ఇలా హెడ్డింగ్ ఒకటి చూడరు. కాంగ్రెస్ లోకి హరీష్ రావు రాజకీయ చరిత్రలోనే ఊహించనిపిస్తాడు. హరీష్ రావు కాంగ్రెస్ లోకి ఊహించనిపిస్తాడు, రాజకీయ చరిత్రలోనే ఊహించనిపిస్తాడు. ఆయన ఛానల్లో ఆయన రాయించుకుంటున్న బ్రేకింగ్ స్టోరీ, ఆయన డబ్బులు పెట్టి ఆయన పెంచి ఆయన బినామీలతో నడిపిస్తున్న ఛానల్లో ఆయన రాయించుకుంటున్న బ్రేకింగ్. ఆయన పోతుందంటే బ్రేక్ షాకింగ్ అవుతుందంట. కాంగ్రెస్ ఇంకో వార్త రాసిందంట, రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందంట. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ తోటి గ్యాప్ వచ్చిందా? పెద్ద షాకింగ్ న్యూస్ అండి. ఇలా హెడ్డింగ్ చూస్తే నేను కూడా కొద్ది రోజులు రిపోర్టింగ్ చేసినా కదా, వార్తల హెడ్ లైన్స్ వెనకాల ఏమున్నదో అర్థమవుతుందండి. ఒకసారి చూపిస్తే ఎంత దుర్మార్గమైనటువంటి హెడ్డింగ్ నడిపిస్తున్నట్టే. మీద పెడతారు కాంగ్రెస్ బిగ్ షాక్ టు బీఆర్ఎస్ పార్టీ, కింద పెడతారు కాంగ్రెస్ లోకి హరీష్ రావు, కాంగ్రెస్ గేమ్ ఓవర్, పరేషాన్ లో హైకమాండ్, హరీష్ రావు కాంగ్రెస్ లోకి చేంజ్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కలిసిపోయింది. ఇన్ని వంటలు వండి వార్పిస్తుంటే ఏ వార్తలు ఉన్నాయి ఇవన్నీ? ఇంకెందుకు నడుస్తుందన్న ఈ ఛానల్? ఎప్పుడైతే ఈ ఛానల్లో ఎక్విప్మెంట్ దొరికిందో లోపల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల ఎందుకు ఎత్తలేరంట పోలీసు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు వారిపోయారని చెప్తుంది కదా, వీళ్ళు ఎందుకు వారిపోయారట? మీకు ఇంకొక ఇంపార్టెంట్ వార్త చెప్పినా ఈ ఫ్లోలో మీరు మర్చిపోయి ఉంటారు. 19 మార్చి 2024 ఎయిర్ ఇండియా విమానం రాత్రి 10 గంటల 15 నిమిషాలకి A10389 బిజినెస్ క్లాస్ లో రేవంత్ రెడ్డి గారు ఏం సంస్థలు అడిగారు? నెలకెంపీ టికెట్ కోసం సంస్థలు అడిగిరా? లేదా 26 మంది నేనే తీసుకొస్తా టెలిఫోన్ ట్యాపింగ్ లో నన్ను అరెస్ట్ చేయమని అడిగిరా? లేదు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మెదక్ జిల్లాలను తీసుకోకు, ఉమ్మడి అభ్యర్థిని ఇద్దరం కలిసి పెడదాం, రఘునందన్ మీద కొట్లాడుతుంది మాట్లాడుకున్నావా? ఏం మాట్లాడేవాళ్ళ? అసెంబ్లీలో చూస్తే మస్తు చిటపట్లాడుతావు కదా, రేవంత్ రెడ్డిని చూస్తే చాలా ఎగసెక్కాలు మాట్లాడతావు కదా. బిజినెస్ క్లాస్ లో పక్కన కూర్చొని మనసు మాట్లాడేటందుకు మనసు ఎట్లా వచ్చింది నీకు? పార్టీ నమ్మేస్తున్నావా?
కేసీఆర్ కుటుంబాన్ని నమ్మేస్తున్నావా? నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావా? మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నమ్మేస్తున్నావు హోల్సేల్ గా. దీని వెనుక ఇంకొన్ని కారణాలు, రీజన్స్ ఇంకొన్ని ఉన్నాయన్నా, వాటిని కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలిసినప్పుడు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. రాయమల్లి రేవంత్ రెడ్డి గారు పంపుతారు. కర్ణాటకలో మా కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ విన్నారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఫోన్ విన్నాడు. దీని విస్తృతి పెద్దగా ఉంది. కేసు నా దృష్టికి కూడా వచ్చింది. మా మిత్రుడు రఘునందన్ ఆరోపించిండు, వకీల్ సాబ్ ఆరోపించిండు. కాబట్టి లెట్ సిబిఐ ఇన్వెస్టిగేటర్ రాయమల్లి. ఎందుకు రాయాలన్నా? ముగ్గురు పోలీసులను పట్టుకున్న యూనిఫామ్ లో వాడు ఏది పారిపోడు కదన్నా. నేను హరీష్ రావు విమానం ఎక్కి వేరే దేశానికి వచ్చి ఎట్లా